హార్టీ వెల్కమ్. అండ్ అలాగే సురేష్ కొండెటి గారికి కూడా హార్టీ వెల్కమ్. అండ్ అలాగే చైతన్య కృష్ణ గారికి కూడా హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. హీరో చైతన్య మాలాడి గారికి కూడా హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. సో ట్రైలర్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. బ్రోమాన్స్, ప్రమోషన్ చాలా ఉన్నాయి ఇందులో. సో ముఖ్యంగా ఈ సమ్మర్కి కూల్ చేయడానికి మన ముందుకి సోడాలతో వచ్చేస్తున్నారు సంపు గారు అండ్ సంజోష్ గారు. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం కావాలంటే మనము ఏప్రిల్ 25th వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఆ సస్పెన్స్ వీడాలంటే కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ భారీగా అయిపోయింది. మరి ఈ సినిమాకి 4 సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. అండ్ యూట్యూబ్లో మీకు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీరు సాంగ్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్ కూడా. అండ్ పోస్టర్స్ అయితే అద్దిరిపోయింది, ప్రతి ఒక్కరూ కమెంట్స్ అనేది పెడుతున్నారు. మరి చూద్దాము ఏ లెవెల్లో ఈ సినిమా ఉండబోతుంది. ఏప్రిల్ 25th వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము స్టేజ్ మీదకి సంపూర్ణేష్ బాబు గారిని స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము. విచ్చేయాల్సి సార్, ప్లీజ్ వెల్కమ్, హార్టీ వెల్కమ్. సో మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది, ఇప్పుడు చెప్తాను అదేంటో. సో సంజోష్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. లెట్ మీ ఇన్వైట్ సంజోష్ గారు ఆన్ టు ద స్టేజ్. And now I would like to invite director మోహన్ మన్నెంపల్లి గారు, మోహన్ మన్నెంపల్లి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్రైట్, సో మన కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే సో మనం గెస్ట్లని బొకేస్తో ఇన్వైట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ మనం సమ్మర్కి వచ్చేసాం కాబట్టి అందరినీ కూల్ చేయడానికి సూపర్ కూల్ సోడాతో ఇన్వైట్ చేస్తున్నాము. ముందు సంపు గారే తాగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైట్, సో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ కృష్ణ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సోడా ఎవరైతే కొడతారో వాళ్ళు ఒక సిప్ వేయచ్చు సార్, పర్లేదు. డైరెక్టర్ నవీన్ మేడారాం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైట్, సోదర ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆర్తి గుప్తా గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అది సోదర అని టైటిల్, బట్ మధ్యలో సోడా పెట్టి సోడరా అని చెప్పచ్చా సార్? లెజెండరీ యాక్టర్ శ్రీ బాబు మోహన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.
హీరో చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. లిరిక్స్ రైటర్ పూర్ణాచారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సాధారణంగా. ఎడిటర్ శివ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ శివ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. శివ గారు. అండ్ అలాగే ఈ సినిమాకి డిఓపిగా చేసినటువంటి జాన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. All right. Good evening, everyone. Namaskaram. Firstly, thank you so much, everybody who's present here to witness the trailer launch with us, because it means a lot. So thank you so much. Secondly, I feel any movies about teamwork, and the trailer has come out so well. So I want to thank everybody, director Mohan sir. So I want to thank everybody, Mohan sir, Sampurnesh, Sanjosh, DOP sir, all the team, makeup, hair, spot, boy, everybody. Thank you so much. And this is my first film in Telugu cinema. I hope Tollywood will accept me. Overwhelmed, need your blessings. Yes, do go on 25th and watch it. Thank you so much. రైట్, మన లెజెండరీ యాక్టర్ శ్రీ బాబు మోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారాలు. నేను ఈ మధ్య బాగానే కనపడుతున్నాను ఇక్కడ స్టేజ్ల మీద, సంతోషం. ఇక ఈ మా సోదర సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. మంచి ఎండల్లోనే చేశాము. వరంగల్లో ఎక్కువ శాతం వరంగల్లోనే షూటింగ్ జరిగింది కదా మోహన్ గారు. మాతో చెమటలు గక్కిచ్చారు మోహన్ గారు. బాగా జరిగింది, పిక్నిక్లా జరిగింది షూటింగ్. అంటే అదే నలుగురితో నారాయణ అని ఇక్కడ ఉన్నాను. అయితే చాలా బాగా జరిగింది షూటింగ్. మేమందరం కూడా బాగా చేశాము, బాగా చేస్తాం కూడా. ఎక్కడ ఏ క్యారెక్టర్నిగా కూడా మేము చంపలేదు, బతికిచ్చాము. కానీ
ఇక్కడ ఈ సినిమాలో కూడా ఒక ఫాదర్ మదర్ ఇద్దరు కొడుకులు, ఆ గోల చాలా బాగా వచ్చింది పిక్చర్. మీరు తప్పక చూడాలి. ఎందుకంటే ఆ మదర్ ఫాదర్, తల్లి ఒక కొడుకులో ఎక్కువగా లైక్ చేయొచ్చు, తండ్రి ఒక కొడుకుని ఎక్కువగా లైక్ చేయొచ్చు, ఒక కొడుకు పనితనం బాగా తల్లిదండ్రులకు నచ్చవచ్చు, ఒక కొడుకు నచ్చకపోవచ్చు. అసలు ఇవన్నీ కలబోసి ఈ కథలో చక్కగా అల్లారు. మేమంతా కూడా చాలా అసలు సరదాగా పిక్నిక్ లాగా షూటింగ్ చేశాం. కానీ ఎందుకయిందో కొద్దిగా డిలే అయింది. మా సంపు స్లిమ్ అవడానికే అయినట్టుంది. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి వాల్ పోస్టర్లో జిమ్గా ఉన్నాడు, ఇక్కడేమో స్లిమ్గా ఉన్నాడు. కనుక ఇద్దరు అన్నదమ్ములుగా సంజు తమ్ముడు ఇద్దరు బాగా చేశారు, మంచి క్యారెక్టర్లు. ఈ సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే చేశాను, బాగానే చేస్తాను కూడా. ఏ క్యారెక్టర్ను కూడా చెడగొట్టలేదు. మాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు మాకు సరిగా నచ్చకపోయినా కూడా దాన్ని నచ్చేటట్టుగా చేసి, నేను ఒక పిక్చర్లో ఒక ఊత పదం చెప్పాలి, నేను చెప్పనంటే చెప్పనన్నాను అని, సరే మధ్యాహ్నం దాకా ఆలోచించుకో అన్నా, నీ ఇష్టం అన్నాడు డైరెక్టర్. పెద్ద డైరెక్టర్, చిన్న ఆయన కాదు, ఈవీవి గారు. ఇక అంబాసిడర్ ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడర్ కారే, వైజాగ్లో తిరుగుతున్నాను ఆ బీచ్లో. ఏం చేయాలా, ఈ డైలాగులు ఇట్లా పెట్టారు, ఇది ఊతపదం బాగలేదని నేను తిరుగుతున్నాను తలగొక్కుతూ. ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు అర్రే ఆప బ్యాగ్ తీసుకో అని చదివాను. ఆ చివర ఉన్న 2 మాటలు నచ్చినాయి నాకు. ఆ బోర్డులో పేరు రాశారనమాట, ఒక పేరు. దొరికింది నాకు అనుకొని పరుగున పోయి చెప్పాను, అన్నా సూపర్గా నాకు బాగా దొరికింది, ఊతపదం భలే ఉంటుందన్నా నేను అని. అంటే ఎదిగాను అన్నాను. అనగానే సూపర్ అని కౌగిలించుకున్నాడు. నువ్వు ఎన్ని గంటలు తిరిగా ఉన్నాడు? 4 గంటలు తిరిగానన్నా. ఒక బోర్డు దొరికింది, ఆ బోర్డు మీద చదివాను. అది ఒక చైనీస్ రెస్టారెంట్. ఆ ఊతపదము ఎంత పేలిందంటే పూం పుహార్ అంటాను, ఓ అంటాను, ఆ ఒక్కటి అడుగులు. అసలు ఎంత మెచ్చుకున్నారో. అలా మేము ప్రతిదాన్ని కూడా, ప్రతి ఊతపదాన్ని కానీ, ప్రతి క్యారెక్టర్ని కానీ, నేను ఎన్నో కామెడీ క్యారెక్టర్లు వేశాను, కానీ ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అన్ని కామెడీ క్యారెక్టర్లే. మామగారు కామెడీ క్యారెక్టరే, మాయలోడు కామెడీ క్యారెక్టరే, చంద్రరాయుడు కామెడీ క్యారెక్టరే. ఏది తీసుకున్నా ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అట్లనే సోదరులో కూడా ఒక కమిడియన్ ఏంటి ఏడిపించాడు అన్నట్టుగా ఉంటుంది. నేను కొడుకులిద్దరు, సరే ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ బాధ. ఒక కొడుకు స్పీడ్గా ఉండి ఒక కొడుకు వెనకాల పడితే నా కొడుకు వెనకబడిపోయింది ఏంటి అని చెప్పి దుఃఖం ఉంటుంది. అట్లా చక్కని కథ, చక్కని కథనం డైరెక్టర్ గారు బాగా చేయించారు, కెమెరామెన్ గారు బాగా చేయించారు, మేము బాగా చేశాము. మీరందరూ కూడా చూసి ఆనందించి ఈ సినిమాలో నటించిన మమ్మల్ందరినీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం 50 రోజులు. ఆల్ ద బెస్ట్. మా టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మాట్లాడతారు. సో మీరు చెప్పండి సార్, ట్రైలర్ మీద రెస్పాన్స్. సోదర ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా రాజేష్ అన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి రావడం నిజంగా చాలా హ్యాపీ అన్న. మన ఇద్దరం ఇలాంటి స్టేజీ పంచుకోక చాలా రోజులైంది. ఈరోజు మీరు నా పక్కన ఉంటే మన సినిమా లాగానే ఉంది, నాకు చాలా హ్యాపీ అన్న. అప్డేట్ అయిన తమ్ముడు, అమాయకుడైనటువంటి అన్న మధ్యలో జరిగే కథ సోదర సినిమా. ఈ సినిమాలో చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలలో గురువుగారు బాబుమోహన్ గారి చూసి పెరిగిన మనము
ఆయనే మాకు తండ్రిగా నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు 2-3 సాంగ్స్ రిలీజ్ చేసాము, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంజేష్ నేను అన్నదమ్ములుగా నటించాం, చాలా బాగా చేయించాడు మోహన్ గారు. బ్రదర్ మీరు నాకు ప్రతిసారి చెప్పేవాడు, భయ్యా మీరు సంపూర్ణేష్ బాబు కాదు, నరసింహాచారి మీరు ఊర్లో ఎలాగుంటారో అలాంటి క్యారెక్టర్ కావాలి, మీరు సంపూర్ణేష్ బాబు వద్దని ప్రతిసారి నాకు చెప్పి ఈ క్యారెక్టర్ చేయించాడు. చివరిగా గురువుగారు అన్నట్టుగా చాలా లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నాము. ఒక హృదయకాలయం నుంచి 11 సంవత్సరాలుగా భరించి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆశీర్వదించిన మీ అందరూ ఒక చిన్న నటుడైనటువంటి సంపూర్ణేష్ బాబు ఈ నెల 25వ తారీఖున సోదర అనే మూవీతో వస్తున్నాను. ఈ సినిమాను కూడా ఆదరించి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. రైట్, నవ్వించాలన్నా ఏడిపించాలన్నా ఏదన్నా మన సంపూర్ణేష్ బాబు గారి తర్వాత ఎవరైనా ఏమంటారు సార్? రైట్. సో మరి ఈ సినిమా గురించి మనం ముందు ఇప్పుడు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మార్చుకోవాలంటే పనిచేస్తుంది. బయట బాగా హోరుగాలి వాన కూడా వచ్చినా సరే ఒక చిన్న సినిమాని నిలబెట్టాకు వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ కృతజ్ఞతలండి. ఒక పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రివ్యూ నుంచి రివ్యూ వరకు నడిపించేది మీడియానే. సో అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా టీం తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. సోదర ఈ సినిమాకి ఈ ఫంక్షన్కి రావాలని సంపు ఒక 4 days బ్యాక్ కాల్ చేసాడు. నేను ముంబైలో ఉంటే తర్వాత నేను ఎందుకు కాల్ ఆన్సర్ చెబితే ఏదో తను వేరే ఈవెంట్ అనుకున్నాను, బట్ మెసేజ్ పెట్టాడు. సో నాకు సంపు అంటే చాలా ఇష్టం. తను మెసేజ్ పెట్టినా వచ్చేస్తాను, ఎందుకంటే తనని సాయి రాజేష్ గారు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి ఈ 11 సంవత్సరాల్లో ప్రతి పండక్కి తను ఫస్ట్ మెసేజ్ పెట్టేది సాయి రాజేష్కే. ఎందుకంటే లాయల్టీకే రాయల్టీ లాంటాడు మన సంపూర్ణేష్ బాబు. సో అలాగా ఇష్టం. అంటే ఈ సినిమా దర్శకుడు మోహన్, మన మధునందన్ గారు, నా ట్యాక్సీ వాళ్ళలో మధునందన్ గారు కీలక పాత్ర పోషించారు, ఆయన బ్రదరే. సో ఆయన చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక హీరో సంజోష్ కూడా చాలా రోజుల నుంచి మంచి పాత్రలు చేసుకుంటూ ఒక బ్రేక్ గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ బ్రేక్ సోదరాతో వస్తుందని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సంతోష్. అలాగే మంచి సినిమాలకి ఎన్నో పాటలు రాశారు పూర్ణాచారి గారు. సో ఆయన కూడా రాసిన ఈ పాటలో మ్యాడ్, కోర్ట్లో ఎలాగ పాపులర్ అయినాయో ఈ సినిమాలో కూడా పాపులర్ అయ్యి ఈ సినిమాకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. సో క్యాన్స్ సినిమా వారి తొలి ప్రయత్నం. సో ఎందుకంటే కంటెంట్ని నమ్మి ఎందుకంటే సంవత్సరానికి పెద్ద హీరోలు సినిమాలు అవి ఒక 10 వస్తుంటాయి, బట్ మిగతా 90% మిడ్ అండ్ స్మాల్ ఫిల్మ్స్ ఉంటాయి. సో స్మాల్ ఫిల్మ్స్ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి స్మాల్ ఫిల్మ్స్ ద్వారానే పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి స్మాల్ ఫిల్మ్స్ ఇప్పుడు బాగుండాలని, ఏదన్నా ఒక పెద్ద సినిమా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం కన్నా ఒక అప్కమింగ్ సినిమా ఫంక్షన్లో మాట్లాడటం నేను చాలా గౌరవంగాను హ్యాపీగానే ఫీల్ అవుతుంటాను. సో ఎందుకంటే ఆ విలువ నాకు తెలుసు. సో అలాగే ఈ సినిమాని ప్రోత్సహించడానికి వచ్చిన నవీన్ మేడారామ గారు, ఆయన చేసిన 90s అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు హోమ్ టౌన్ అని కూడా ఒకటి చేశారు, డెవిల్ చేశారు, చాలా చేశారు. సో ఐ లైక్ యువర్ వర్క్ నవీన్ గారు. సో అలాగే నాకు ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా ఇంటికి వెళ్ళి
బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు అని సెర్చ్ కొట్టి ఆ క్లిప్పింగ్స్ చూసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10, 15, 20 ఇయర్స్ నుంచి ఎప్పుడు యూట్యూబ్ కొట్టినా నైట్ టైం ఆ క్లిప్పింగ్స్ చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే బాబు మోహన్ గారు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, ఆయన పండించిన హాస్యం ఏంటంటే ఎటువంటి అశ్లీలత లేని, అందరికీ ఇంటిలపాది చూసిన హాస్యాన్ని ఒక నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా ఒక పరిపూర్ణమైన కెరీర్ని, జీవితాన్ని చూసిన వ్యక్తి. ఆయన జీవితం ఎందరో యంగ్స్టర్స్కి, నెక్స్ట్ జనరేషన్స్కి ఆదర్శప్రాయం. సో వీ లవ్ యూ బాబు మోహన్ గారు. సో అందరికీ, అలాగే ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న ముంబై నటులు పేరమ్మ ఆర్తి గారికి, నెక్స్ట్ ఫంక్షన్లో కొంచెం తెలుగులో మాట్లాడండి అమ్మా, అంటే మా తెలుగుకి ఎవరైనా రావచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఒక్క ముక్క తెలుగులో మాట్లాడండి చాలు. ఎందుకంటే వీ రెస్పెక్ట్ అవర్ లాంగ్వేజ్, వెల్కమ్ యూ. అండ్ కొంచెం మా తెలుగుని కూడా మాట్లాడితే మా తెలుగు భాష ఇంకా ముందు వెళ్ళేది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు తెలుగుని. సో వీ లవ్ అవర్ తెలుగు. నాకు తెలుగు అంటే అంత ఇష్టం, మీ అందరికీ తెలుసు ఎక్కువ. అలాగే సాయి రాజేష్ గారు, ఆయన యాక్చువల్గా వికారాబాద్లో మా నెక్స్ట్ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్లో ఉన్నారు. బట్ ఒక చిన్న సినిమా, అది సంపూ సినిమా. నేను వెంటనే దీనికి పార్టిసిపేట్ చేయాలని వెంటనే అక్కడి నుంచి ప్రోగ్రాం మధ్యలో ఆపుకొని కూడా వచ్చారు. సాయి రాజేష్ గారికి ఆయన ఐ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని హీరో చేయగలరు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హీరో లీడ్ ఆర్టిస్ట్ చేయగలరు, అంటే ఆ గట్స్ ఆయనకు ఉన్నాయి. సో సాయి రాజేష్ గారి లాంటి వ్యక్తులు, దర్శకులు, నిర్మాతలు ఎంతమంది ఎక్కువ ఉంటే అంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, లీడ్ ఆర్టిస్టులు అవుతారు. సో అది ఇండస్ట్రీకి ఇది. సో బేబీతో రీసెంట్గా కల్ట్ తీశారు, బాలీవుడ్లో కూడా నన్ను తీసుకెళ్తున్నారు బాలీవుడ్కి. సో ఐ థ్యాంక్ఫుల్ టు, అంటే ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇంకా స్టేజ్ మీద ఉన్నప్పుడు మనకి ఎవరేమి ఇచ్చారో అది మర్చిపోకూడదు కాబట్టి. సో ఐ లైక్ మై రాజేష్. హలో రాజేష్, మా నెక్స్ట్ ఫిలిం అనౌన్స్మెంట్ కూడా ఈ మంత్ ఎండ్ లోపే వస్తుంది. వీఆర్ హ్యాపీ. సో ఈ సోదరా సినిమా అంటే బ్రో, మా పవన్ కళ్యాణ్ గారి బ్రో ఎంత విజయం సాధించిందో అలాగే ఈ సోదరా సినిమా కూడా అంత విజయం సాధించాలని, ఈ అందరికీ కూడా ఒక మంచి క్యాన్వాస్ రావాలని. సో మా సాయి రాజేష్ ఇంట్రడ్యూస్ చేసిన సంపూది ఈ 25వ తారీఖున రిలీజ్ అవుతుంది కదా, 25వ తారీఖు 24వ తారీఖు సాయంత్రం ట్రిపుల్లో ఒక స్క్రీన్ మొత్తం నేను తీసుకుని నా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రీగా చూపించబోతున్నాను. సో ఎందుకంటే ఐ వాంట్ ఎంకరేజ్ ఫిలిం. సో ఐ విల్ వాచ్ ద ఫిల్మ్ విత్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ట్విట్టర్ ఫాలోవర్స్. సో AAAలో ఒక స్క్రీన్లో ఉచితంగా చూడొచ్చు. సో ఈ స్ప్రెడ్ దిస్ వర్డ్ అండ్ ఐ విష్ దిస్ సోదరా విల్ బికమ్ ఏ వెరీ గుడ్ సక్సెస్. అలాగే ఈ సినిమాకి ముందుకు సాగిస్తున్న PR టీం, మా శ్రీను అండ్ మధు అన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి మీడియా మిత్రులు నాదొక్కటే రిక్వెస్ట్, మీరు కలిగింది ఒక్క పాజిటివ్ వరకు, ఒక్క వర్డ్ కొద్దిగా ఎక్కువ రాయండి. సో మీరు సినిమాని బతికించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. రైట్, విషింగ్ యూ అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ సార్ మీ రాబోయే సినిమాకి. ఎస్, సినిమాలపై ఆయనకున్న అభిమానమే ఆయన బ్యాక్గ్రౌండ్. సినిమాలపై పిచ్చితో ఆయన ప్యాషన్ని మార్చుకొని అప్పట్లో హృదయకాలయం సినిమాతో మన ముందుకు వచ్చి ఇప్పుడు రీసెంట్గా కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ని బేబీ సినిమాతో ఇచ్చినటువంటి సాయి రాజేష్ గారు, మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. భయ్యా లవ్ యూ. అంటే AAAలో షో వేస్తాను, PRO ప్రొడ్యూసర్ అయితే ఇలాంటి ఐడియాస్ వస్తాయి. అంటే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎస్కేన్ అరుస్తుంటాడు, అని అందరికీ బయట ప్రపంచం తెలుసు, మా లాంటి వాళ్ళకే తెలుసు ఇంత మంచివాడు అని. బట్ ఇందాటి వరకు నేను మంచి మూడ్లో ఉన్నాను. ఎస్కేన్ మాట్లాడగానే కొద్దిగా ఎమోషనల్ అనిపిస్తుంది లోపల. ముందు అందరినీ బాబు మోహన్ సార్,
సార్ నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంది సార్. నేను చూసిన మొట్టమొదటి సెలబ్రిటీ మీరే సార్. యాక్చువల్లీ నేను చాలా చిన్నడిగా ఉన్నప్పుడు మీరు నెల్లూరుకి వచ్చారు సుమన్ గారి సినిమాకి. మద్రాస్ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో మీరు ఉన్నారు. మేమందరం ఒక దాదాపు ఒక 100-200 మంది ఆ హోటల్ బయట నిల్చొని బాబుమోహన్ గారు ఇక్కడ ఉన్నారంటే మేము ఒక 4-5 అవర్స్ అలా నిల్చున్నాం. మీరు వచ్చి విండో తీసి సెకండ్ ఇలా చెయ్యి ఊపేసి వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా బాగా గుర్తుంది చూసాం మిమ్మల్ని. సో అందరం పెద్ద ఫ్యాన్స్, మీ సినిమాలు చూస్తే పెరిగాం. మీతో స్టేజ్ పంచుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. అండ్ సంజోష్ గారు, నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను. గ్రేట్ సార్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, కంటెంట్ నమ్మి సినిమాలు తీయండి, డైరెక్టర్లు నమ్మి సినిమా తీయండి. చాలా థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ మోహన్ గారు, నాకు కృష్ణ చైతన్య చెప్పారు ఇప్పుడే, బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత కష్టపడి పైకి వస్తున్నారని, ఆర్జీవి స్కూల్ అని. సో ఆల్ ది బెస్ట్ సార్. ట్రైలర్ లుకింగ్ సో ప్రామిసింగ్. వాట్ ఎవర్ ఈ ప్రాసెస్లో ఎనీ చిన్న సపోర్ట్ నా సైడ్ నుంచి ఏదో వచ్చినా హ్యాపీగా రెడీ టు. నేను కానీ ఎస్కేన్ కానీ ఏదైనా సరే, పూర్ణాచారి గారు మీ లిరిక్స్ వింటూ పెరిగాను, ఇంటర్వ్యూస్ చూశాను. వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. చేద్దాం, టైం వస్తుంది కదా. మీడియా సమక్షంలో చెప్పారు, మీరే గుర్తుపెట్టుకోవాలి, చేద్దామన్నారు సాయిరాజ్ గారు. ఆర్తి గారు, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఎవరినైనా మర్చిపోయినారు సార్. ఆదిత్య గారు థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు థ్యాంక్ యూ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. జాన్ గారు అండ్ మా నవీన్ మేడారం. ఇప్పుడు పాయింట్గా చేస్తా, ఎందుకు ఎమోషనల్ అని అంటే, నవీన్ ఒక మాట అన్నారు యాక్చువల్లీ, తర్వాత ఎస్కేన్ కూడా అన్నారు యాక్చువల్లీ. అంటే నేను పెద్ద సినిమా తీసిన తర్వాత కూడా ఓ చిన్న సినిమా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానని. నేను సంపు నేను ఇక్కడ చూడడానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడికే ఒక షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చాను. నాకు ఎవ్వరు హీరోలు డేట్లు ఇవ్వట్లే, ఎవ్వరు కదలేనట్లే. నా బతుకు అయిపోయింది అనుకున్నా. ఇంకా అప్పుడు ఏదో ఒక యార్క్ యార్ అని ఒక తమిళ సినిమా చూసి ఒక పిచ్చి సినిమా ఒకటి తీసి జనాలకి ఒక హీరో గారిని క్రియేట్ చేసి దాని మీద కామెడీ తయారు చేద్దామని చాలామంది కొత్తగా అప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులకు అందరికీ చెప్పా, ఇలా ఉంటుంది, నువ్వు ఒక ఎన్ఆర్ఐ అని చెప్తా జనాలకి, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్తా, అలా పిచ్చిగా నువ్వు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, యారగెంట్గా మాట్లాడాలి, ఆ తర్వాత నిజం రివీల్ చేస్తాం అని చెప్పి ఎవ్వరు చేయలే. నేను ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ బయట చెట్టు దగ్గర నిల్చున్నాను. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చేసి అక్కడ నిల్చోమంటే, ఇప్పుడు ఈ మనిషి షూస్లో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు ఒంటి మీద ఉన్నాయి. అంత దారుణంగా ఉపేంద్ర గారి ఏ సినిమా గుర్తుంది కదా, అలాంటి గెటప్ వేసుకుని అన్నాడు. చూడగానే నా హీరో దొరికాడు అనుకున్నా. నిజంగా నాకు ఇదంతా కల్లాగా ఉంది. అంటే ఇది జరిగి 13 ఏళ్ళు అయింది. నా దగ్గర హోండా షైన్ బైక్ ఉండేది. నాకు ఒక పిచ్చగా అప్పులు ఉండేవి, ఒక 50,000 60,000, పెద్ద అమౌంట్. అది ఎలా 50,000 60,000 ఎలా తిప్పుతుందో కూడా తెలియదు. కానీ నా దగ్గర కథ ఉంది, ఐడియా ఉంది. సంపుని సిద్దిపేటలో ఉండేవాడు. సంపు వచ్చేసి ఒక మాట్లాడుకుందాం కథ గురించి అని వచ్చేసేవాడు. నేను ఇక్కడంతా ఇందిరా పార్క్లోనో ప్రసాద్ ల్యాబ్ గడ్డిలోనో ఎక్కడైనా కూర్చొని కథ డిస్కస్ చేసి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ నేనే సికింద్రాబాద్ ఎంజీపీఎస్ దగ్గర డ్రాప్ చేసి ఫస్ట్ రోజు అడిగా, ఉన్నాయా నీకు రిటర్న్ వెళ్ళడానికంటే లేవన్నా అన్నాడు. మన దగ్గర ఉన్న ఒక 500లో ఒక 200 తీసి మనోడికి ఇచ్చేవాడిని. సో మనోడిని పిలిపించాలంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్, కానీ మాట్లాడుకోవాలి, మీ ఇద్దరం మాట్లాడుకుని డిస్కస్ చేయాలంటే నా దగ్గర ఒక ఉంటే రిటర్న్ ఇవ్వడానికి ఒక 500 1000 ఉంటే ఇచ్చేవాడిని. ఒకసారి నేను ఏదో పనిలో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే నేను మర్చిపోయాను, ఏదో పనిలో పడిపోయా. కృష్ణానగర్లో మడత మంచాల దగ్గర రెంట్ తీసుకొని 150 రూపాయలు 200 రూపాయలు అంతా తీసుకొని రోజు అక్కడే ఉన్నాడు.
పొద్దున్నే ఫోన్ చేసి ఏమైందని అన్న నేను వచ్చేస్తున్నా అన్నాడు. నాకు ఎంత గిల్ట్ వేసిందంటే అసలు నేను చెడిపోవడం కాకుండా నేను ఇంకొకరిని చెడగొడుతున్నానా, సినిమా తీయగలనా నేను డబ్బులు లేకుండా అని ఎలా నుంచి ఎట్లా వెళ్ళి ఎలా సినిమా తీసేసాం, హీరో అయిపోయాడు, నేను డైరెక్టర్ అయిపోయాను. తర్వాత హృదయకాలయం సూపర్ హిట్ అయిన తర్వాత నాకెవరు తిరిగి డబ్బులు కట్టలేదు, కానీ అతనికి రెమ్యూనరేషన్లు ఇచ్చారు, లక్షల్లో ఇచ్చారు. నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవాడిని, సంపు 3 అంతస్తులు ఇల్లు 4 అంతస్తులు ఇల్లు సిద్దిపేటలో కట్టేశాడు. నాకు ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళింది, మీరే లైఫ్ ఇచ్చారంటే నాకే లైఫ్ లేదు, నేను మీకు లైఫ్ ఇచ్చేది ఏంటి? 4 అంతస్తులు కట్టాడు. నేను నాకు కష్టపడి క్రెడిట్ కార్డు స్వైప్ చేసి నానో కార్ వస్తే 25,000 స్వైప్ చేసి మిగతా అంతా లోన్ పెట్టి నానో కొనుక్కున్నా. మనోడు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కొనుక్కున్నాడు. సో 2 ఏళ్ళు చూశాడు, 3 ఏళ్ళు చూశాడు, కొబ్బరి మంట తీస్తున్నా 3 ఏళ్ళు అయిపోతుంది, 3 సంవత్సరం చూసిన తర్వాత మనోడికి అర్థమైపోయింది ఇటు ఫైనాన్షియల్గా చితికిపోయినాడు అని. సో నాకు ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్ నేను ఎకో స్పోర్ట్లో తిరుగుతుంటే తన నానోలో తిరగకూడదని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 6 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేసి ఏదో సినిమా ఓకే చేసి నాకు హోండా కారు కొనిచ్చాడు. 2018లో వాళ్ళ వైఫ్ అన్నారని అన్నకి ఇల్లు లేదు, ఇక్కడ ఉంటున్నాడు సింగిల్ బెడ్రూమ్లో రెంట్లో అంటే నాకు చెప్తే కొన్నాక ఇల్లు కొనిచ్చే స్తోమత లేదు. కానీ మణికొండలో ఎక్కడో ఒక ఇల్లు మంచి ఇల్లు ఉందంటే మా పక్కింటి వాళ్ళు కూడా కొనుక్కున్నారంటే వెళ్ళిపోయి నాకు చెప్పని కూడా చెప్పలేదు, అపార్ట్మెంట్ ఆ బిల్డర్కి వెళ్ళి ఒక 12 లక్షల రూపాయలు కట్టేశాడు. కట్టి ఇంకొక 13 నువ్వు కట్టాలి, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, లేకపోతే నాకు ఈ 12 పోద్ది అన్నాడు. ఆడు తిరిగేవాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే నాకు అసలు సినిమా ముగించడానికి దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు 13 ఎలా తీసుకోవాలని. కానీ అప్పుడు కొనుక్కున్నాను, ఇప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఆ ఇల్లు. నేను కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కున్న ఇల్లు. ఎక్కడ ఎవరు పెద్దోడు ఎవడు చిన్నోడు అసలు ఏం ఉండదు. నాకు బేబీ వచ్చి నేను లేచాను, తను కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది, రేపు నేను పడతాను నాకు సంపు ఉన్నాడు అంతే. ఇది లైక్ ఇది అంతే. సినిమా చేసే మ్యాజిక్ ఇది. అందరి జీవితాలు అలా పైకి తీసుకెళ్తే కింద పడుతుంది, పైకి తీసుకెళ్తే కింద పడుతుంది అంతే. ఇక్కడ ఉన్నామా, జర్నీ కరెక్ట్ చేసుకున్నామా, రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. సంపు లాంటి నేనేమన్నా సిద్దిపేటలో ఉన్న ఒక యాక్టర్ని తీసుకొచ్చి వాడిని స్టార్ చేస్తాను తొడగొట్టి చేశానా? లేదు. నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు ఒక హీరో కావాల్సి వచ్చి చేసుకున్నా అంతే. ఆ ప్రాసెస్లో నేను డైరెక్టర్ అయినా అతను హీరో అయ్యాడు. నేనేంటి లైఫ్ ఇచ్చేది అసలు. ఆ తర్వాత చేసిన సినిమాలకి ఏమైనా యాక్టర్లు ఏమన్నా పెద్దవాళ్ళు అయితే అయ్యారు, కానీ ఎప్పుడు కాదు అసలు. నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సంపు తీసుకొచ్చిన డబ్బులు, సంపాదించిన ప్రతి డబ్బులు నాకు ఖర్చు పెట్టాడు, సమాజం కోసం ఖర్చు పెడతాడు, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖర్చు పెడతాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు, అన్న వాళ్ళకి 10,000 ఇద్దామా, 25,000 ఇద్దామా, 50,000 ఇద్దామని. ఎంత తీసుకుంటాడు అతను. ఆ మంచి మనసు ఎప్పటికీ ఇండస్ట్రీలో నాకైతే మాత్రం స్టార్. ఎవడో నేను ఇన్స్టాగ్రామ్లో 11 years ఆఫ్ హృదయకాలం పెట్టాడంటే ఒక కామెంట్ పెట్టాడు, ఇప్పుడు కూడా డిలీట్ చేయాలి, నా ప్రొఫైల్కి వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద వదిలేసావుగా ఇప్పుడు అన్నాడు. ఇంకా రోడ్డు మీదకి వదిలేసేది అసలు. ఏ రోజుకైనా సంపు కోసం నేనుంటాను, నా కోసం సంపు ఉంటాడు అంతే. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ మీడియాకి రిక్వెస్ట్, చిన్న సినిమా గట్టిగా పుష్ చేయండి. కావాలంటే ఎస్కేఎన్ గారి స్పీచ్ మీద ఏమన్నా అవి వేయండి. ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలి ఏదో చెప్పారు కదా, మామూలుగా ముంబై అమ్మాయి మీద గుర్రు అదే ఫైర్ అయిన తెలుగు నిర్మాత. మరి రేపు మీరు ముంబైలో సినిమా తీస్తున్నారు కదా, మీరు హిందీలో మాట్లాడతారా? ఇలాంటివన్నీ. కళ్ళకి భాషా భేదం లేదు.
ఇలా ఎవరు రాయండి, వైరల్ చేయండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, లవ్ యూ. రైట్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మన ముందుకి April 25న థియేటర్స్లో వరల్డ్ వైడ్గా పలకరించడానికి రాబోతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సోదర ఇట్స్ రొమాంటిక్ స్టోరీ. సో అందరూ థియేటర్లో ప్లీజ్ డూ వాచ్ అండ్ సో అందరూ ఎంజాయ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ డైరెక్టర్ మోహన్, సో స్మాల్ రిక్వెస్ట్, అనౌన్స్మెంట్, అందరికీ క్యూఏ ఇప్పుడు సెషన్ ఉంటుంది. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ వెయిట్. రెడీ? లక్ష్మి ఏమన్నా ఉంది ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా సంపు గారు ఎందుకండి పర్లేదు. హాయ్ సంపు గారు, దిస్ ఈజ్ రాణి. సో వెరీ ఆల్ ద బెస్ట్ అండి. సో ఇప్పటి వరకు సంపుని అయితే చూసామో కమెడియన్గా నవ్విస్తాడు అండ్ అలాగే ఎవరికైనా ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చిందంటే ఆదుకుంటారు అని తెలుసు. కానీ ఇప్పుడు రాజేష్ గారు చెప్పిన తర్వాత ఇంకొంత మీ మీద రెస్పెక్ట్ పెరిగింది.
అండ్ ఈ సినిమా మీకు మళ్ళీ సక్సెస్ రేట్ని ఇవ్వాలి అని కోరుకుంటూ ఏ ఫ్లేవర్లో ఉండబోతుందండి? అంటే హృదయ కాలేయం కావచ్చు, కొబ్బరి మట్ట కావచ్చు, ఫుల్ టు ఎంటర్టైనర్స్గా మీ కెరీర్లో గుర్తుండిపోతాయి ఈ 11 ఇయర్స్లో. సో సోదర గురించి డిఫైన్ చేయాలి అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఆ సంపూర్ణేశ్వర్ వేరే అండి. నేను చెప్పా కదా ఇంతకుముందు, నాకు డైరెక్టర్ మోహన్ భయ్య వద్దు, నిజ జీవితంలో మీరు ఎలా ఉంటారో అలా, అంటే ఆ క్యారెక్టర్కి వెళ్ళడానికి నాకు ఒక 2-3 డేస్ పట్టింది. అసలు ఏం వద్దు, మీరు మీలాగానే చేయండి. ఒక బాధ్యత గల అన్న, నేను చెప్పాను కదా, అప్డేట్ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్యలో జరిగే కథ. థ్యాంక్ యూ అండి. వెరీ ఆల్ ది బెస్ట్ అండి. బాబు మోహన్ గారు నమస్తే సార్. సార్ మీ కామెడీకి కానీ, మీ యాక్టింగ్ కానీ, మీ డైలాగ్స్ కానీ ఫ్యాన్స్ అంటూ ఉండని వాళ్ళు ఉండరు. సో ఈ సినిమాలో మీరు కొద్దిగా పెద్దరికంగా కనిపిస్తున్నారు. సో ఆ కామెడీ ఫ్లేవర్ని ఏమన్నా మిస్ అవుతామా సార్? అస్సలు మిస్ గారండి. మిస్ అయ్యే ప్రశ్నే ఉండదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంటాం మేము. ఈ సినిమాలో కూడా అంతే. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నింపటమే కామెడీ. మేము అన్లోడ్ చేయం, లోడే. మీది కోటా శ్రీనివాసరావు గారిది డెడ్లీ కాంబినేషన్. మళ్ళీ ఆ కాంబినేషన్ అనేది చాలా తక్కువ, అంత ఎంటర్టైన్ చేసింది. అండ్ అలాగే రీసెంట్గా మీరు సినిమాలు కూడా చాలా తక్కువగా చేస్తూ వస్తున్నారు. మీ కామెడీని మిస్ అవుతున్నాం. ఇక ముందు నుంచి మళ్ళీ అలా బిజీ అవుతారా? అంటే చిన్న మా తప్పేం లేదు, ఇండస్ట్రీ తప్పు కూడా లేదు. అంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చేయకూడదు. అక్కడికి అడిగాను సీఎం గారిని. అడిగితే అందరు ఇప్పటికే నన్ను అంటున్నారు, ఒక కామెడీ చేసుకుంటే వాడికి క్యాబినెట్ మినిస్టర్ ఇస్తావా, చిన్నదేదో చేయొచ్చు కదా అంటున్నారు, నువ్వు పేరు తేవాలి అన్నారు. అదే సీఎం గారు 3 నెలల తర్వాత, సినిమాల్లో అందరిని నవ్విస్తావు కదా, అందరు భయపడుతున్నారు, నువ్వు కామెడీగా సరదాగా ఉండొచ్చు కదా అన్నారు. సార్, ఇక్కడ దుష్ట శిక్షణ, సిస్టర్ రక్షణ, చెడ్డోడెవడైనా తోలు తీయటమే అని పెట్టుకున్నా సార్, కామెడీ చేయలేదు సార్ అని అలా ఆ టైంలో నేను సినిమాల్లో నటించలా. అంటే ఆటోమేటిక్గా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ చేయాలనుకుంటేనేమో మంచి క్యారెక్టర్స్, అప్పుడేమో సినిమా మొదలుపెట్టినప్పుడే ఇది బాబు మోహన్ అనే, కోట అనే, బ్రహ్మానందం అనే కథ రాసేది రైటర్స్. మా క్యారెక్టర్లు ముందే రాసి పారేసేవాళ్ళు పేర్లు. తర్వాత ఇక రకరకాల వాళ్ళు మా క్యారెక్టర్స్ వేశారు, స్క్రిప్ట్స్ మారినాయి, రచనలు మారినాయి. అలా మా ట్రెండ్ చేంజ్ అయిపోయింది ఒక 1-2 ఇయర్స్లో. అట్లా కొద్దిగా ప్రేక్షకులకు దూరం అయినా కూడా అడపదడప నటిస్తూనే ఉన్నాను. ఆ టీవీ సీరియల్స్ అనో అదనో ఇదనో, ఇప్పుడు ఆ ఒక్కటాడొక టీవీ సీరియల్ 300 ఎపిసోడ్స్ చేశాను. అట్లా చాలా. కానీ ఎప్పుడైనా తరాలు మారుతుంటాయండి. అలాగే సినిమాలు కూడా అంతే, కథలు మారుతుంటాయి, డైరెక్షన్లు మారుతుంటాయి. అలా రకరకాల మార్పుల్లో మా కామెడీ తగ్గింది. సరే, ఏజ్లు కూడా మారుతుంటాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో మేము చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగామని ఇప్పుడు కూడా స్టేజ్ మీద దగ్గర కూడా ఉన్నారు. మా సినిమా చూసి పెరిగితే పాలు తాగే దగ్గర నుంచి మరి మా ఏజ్ ఎక్కడుంది? మేము అనుకుంటున్నాము అదే ఏజ్లో ఉన్నామని. అట్లా రకరకాల ప్రపంచం కదా. అందుకని మా కామెడీ మా అదృష్టం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో జంటలు, కామెడీ జంటలు ఒక 7 జంటలు ఏమో ఉన్నాయట అండి. రేలంగి రమణారెడ్డి గారు, అట్లా పద్మనాభం గారు, ఇంకా అట్లా కొంత రాజుబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, అట్లా శుచి జంట, అట్లనే బాబు మోహన్ కోట. అయితే సినిమా ఇండస్ట్రీ టాక్, కొందరి పెద్దల టాక్ నేను విన్నది ఏంటంటే, ఇన్ని జంటల్లోకెల్లా మా జంటే సినిమాలను నిలబెట్టిందని, కొన్ని చిన్న సినిమాలు మా వల్ల ప్రొడ్యూసర్స్ బ్రతికారని, మమ్మల్ని మించిన జంట ఇక రాదు,
గతంలో మీ జంటంతా సినిమాలను బ్రతికించిన, ఇప్పుడు మేము ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ తీశాడు, 3 నెలలు అయిందంటే సినిమా రిలీజ్ కావట్లేదు. ఈ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అడిగారట, ఏం చేయాలి సినిమా రిలీజ్ కావాలంటే, ఏంటంటే ఎవడు పట్టించుకోవట్లేదు నా సినిమా అంటే, ఒక పని చేయి, ఆ బాబు మోహన్ పట్టుకో, ఒక పాట పెట్టు, 2 డైలాగులు పెట్టు, నేనే రిలీజ్ చేస్తానడట. ఆయన నన్ను పట్టుకొని 3 నెలలు పట్టింది. నన్ను పట్టుకొని నేను ఒక 2 రాత్రులు దొరికితే ఇచ్చాను. అప్పుడు రౌండ్ ద క్లాక్ రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాను నేను. ఆ టైంలో 2 రాత్రులు ఇస్తే పాట పెట్టాడు. ఆ యాడ అతనికి ప్లేస్ దొరక్క బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పెట్టాడు షూటింగ్. అంటే అటు సైడు ఇటు నుంచి అటు అడుక్కుంటూ పోవటం, అటు సైడ్ ఇటు అడుక్కుంటూ రావడం, పాట అయిపోయింది. 2 రాత్రులు ఆ పాట పెడితే అంత పువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమో సాంగ్తో సినిమా 100 days ఆడింది. అట్లా ఆ టైంలో కూడా ఇక ఇలాంటి ట్రెండ్లన్నీ ఇప్పుడు మారినాయి కనుక, ట్రెండ్ మారినప్పుడల్లా కథ మారుతుంటుంది, కథలు మారినప్పుడల్లా కామెడీ మారుతుంటుంది. ఇక సరే ఏదో మేము పిచ్చి వేషాలు వేసినాం కాబట్టి మా కామెడీ మారింది. ఇప్పుడు మంచి కామెడీ చేస్తున్నాం కాబట్టి మేము నచ్చట్లేదు. అండ్ జనరల్గా మీరు ఒక గొప్ప లెజెండరీ యాక్టర్ సార్. సంపు చూసుకుంటే అంటే చెప్పాలి అంటే ఒక చిన్న హీరో అనే చెప్పొచ్చు సంపు. మీలాంటి యాక్టర్స్ ఒక స్టోరీ ఒప్పుకోవాలి అంటే ఏదర్ హీరోనైనా చూస్తారు, డైరెక్టర్నైనా చూస్తారు, స్టోరీనైనా చూస్తారు. మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి ఈ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చింది సార్? మంచి క్వశ్చన్ వేసావమ్మా, చిన్నమ్మాయి అయినా. మేము అనాలి కానీ అనను. నేను హీరోలను చూసో డైరెక్టర్లను చూసో మేము ఎప్పుడూ డేట్స్ ఇవ్వలేదండి. చిన్న సినిమా అనగానే చిన్నది అనొద్దు, సినిమే. అన్నిటికీ ఫిల్మ్ ఒకటే, అన్నిటికీ కెమెరా ఒకటే, నటన ఒకటే, రచన అని మేము చెప్పేవాళ్ళం అండి. మేము ఒక చిన్న సినిమాల సీజన్ వచ్చింది ఒకటి. ఆ టైంలో పెద్ద సినిమాలకు డేట్లు ఇవ్వద్దురా అని మేము అనుకునేది. మేము పెద్ద సినిమాలకు ఇచ్చేవాళ్ళం కాదు, పెద్ద హీరోల సినిమాలకు డేట్లు ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అక్కడ 20 రోజులు ఇవ్వాలి, 10 రోజులు వేస్ట్ అవుతాయి. కానీ ఇక్కడ 2 రోజులు ఇస్తే 2 రోజులు పర్ఫెక్ట్గా చేసుకుంటారు, 5 రోజులు ఇస్తే 5 రోజులు పర్ఫెక్ట్గా చేసుకుంటారని చిన్న సినిమాలకే ఎక్కువ డేట్లు ఇచ్చి డేట్లు మిగిలితే పెద్ద సినిమాలకు అడ్జస్ట్ చేసేవాళ్ళం. అట్లనే మామగారికి 30 రోజులు అడిగారు, ఇవ్వలేకపోయాను సార్. 3 నెలల దాకా ఖాళీ లేదన్నాను. నా వెంటబడ్డారు, 3 నెలలు ఆపారు షూటింగ్. తర్వాత ఒక 25 రోజులని ఏమన్నారు, నేను ఇవ్వలేను సార్ అన్నాను. ఎన్ని రోజులు ఇస్తావో చెప్పండి లాస్ట్కి అన్నారు. అంటే ఎన్ని రోజులు అంటే అసలు ఖాళీ లేదు కదా సార్. సరే పోని ఒక 15 రోజులు ఇస్తావా అన్నారు. 30 నుంచి 15కి వచ్చారు. 15 రోజులు కాదు కానీ సార్ నేను ఒక 12 రోజులు ట్రై చేస్తా సార్. మళ్ళీ 12 రోజులు ఒక ట్రై అన్నారు. కానీ ట్రై చేస్తున్నా నేను 8 రోజులే ఇచ్చాను ఆ సినిమాకి. మామగారి సినిమాకి 8 రోజులు ఇచ్చాను, 6 సినిమాలు చేశాను. అంత బిజీగా కూడా అంత పెద్ద సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ వేశాను. అట్లా మేము కష్టపడ్డాము. కానీ చిన్న సినిమాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్, చిన్న తమ్ముళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్, నేను సంపును అంత పెద్ద హిట్ ఇచ్చి అంత పెద్ద డైరెక్టర్ను చేసిన సంపు చిన్న హీరోని ఎట్లా అనుకుంటాం మేము? ఇంతకంటే చిన్న హీరోలతో చేసిన నేను, అసలు నోట్లోంచి మాట రాని హీరోలతో కూడా పనిచేసినాను. కానీ మాకు ఆ తారతమ్యం లేదు. మాకు కథ చెప్పాలని వచ్చేవాళ్ళు, కథ వద్దు, నా క్యారెక్టర్ ఏంటో చెప్పు, ఇది ఓకే. మాకు అర్థమైపోయేది దీన్ని మేము రిపేర్ చేసుకోగలుగుతామని. దానికి పాస్ మార్క్ లెటర్ రావాలను మేము అన్నీ యాడ్ చేసుకునేవాళ్ళం. మా వరకే, కథలో ఇంటర్ఫీర్ అయ్యే వాళ్ళం కాదు. అంతే తప్ప మేము పెద్ద క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, అసలు ఒక్కరోజు క్యారెక్టర్లు కూడా వేసేది మేము, ఒక్క సీన్ క్యారెక్టర్లు కూడా వేసేది మేము. అంతేగాని మేము ఏదో అయిపోయాము, అబ్బో మేము స్టార్లము ఏనాడు అనుకోలేదు. మేము మళ్ళీ ఇంకోసారి స్టార్లని నన్ను అనొద్దమ్మా, నేను చాలా చిన్న ఆర్టిస్టును, ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నా. అందుకే నేను ఇందాక సాయి రమేష్ గారిని అడిగిన, నేను కూడా నేర్చుకుంటానని. మీ అంత
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవాటు చేసుకున్న వాళ్ళం. ఎందుకంటే మా గురువు గారు కోటరామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర పెరిగినాను నేను. అందుకని అదే సింపుల్ సిటీ మాది. మాకు చిన్నోళ్ళే పెద్దోళ్ళు, పెద్దోళ్ళు ఎవరో మాకు తెలియదు. నమస్కారం. సంపూర్ణేష్ బాబు గారు రీసెంట్గా 11 years అది కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ అంటే ఫస్ట్లో మీరు పెట్టుకున్న ట్యాగ్ లైన్ హృదయకాలయం సినిమాకి 11 years. అప్పుడు బర్నింగ్ స్టార్ అని పెట్టుకొని మీ ట్యాగ్ లైన్ మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా. అంటే బిఫోర్ చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్స్ చేస్తున్నారు, లైక్ మహాత్మా లాంటి సినిమాల్లో కనిపిస్తారు మీరు. బర్నింగ్ స్టార్ అని పెట్టుకున్నారు కదా, అండ్ ఇప్పటికీ అదే ఫైర్ అదే బర్నింగ్ ఉందా సంపూలో అంటే ఏం చెప్తారు? ఉందని అనుకుంటా. నాకు నేను తగ్గిందని ఎలా చెప్పను, ఉంది సార్. సంపూర్ణేష్ బాబు గారు, ఈ 11 ఏళ్ల జర్నీలో సంపూర్ణేష్ బాబు పరిపూర్ణ నటుడు అయ్యాడా, ఇంకేమైనా లోటు ఉందా? ఇప్పుడు అన్నగారు చెప్పారు, గురుగారు మన ముందే ఇంకా నేర్చుకుంటున్నాను అంటే, నటుడు అనే వ్యక్తి ఎప్పటికీ నేర్చుకుంటుంటాడు. ఒక రోజుకి అయిపోయింది ఇంకొచ్చేసింది అనేది ఎవ్వరు చేయరు. బట్ అదే దారిలో నేను వెళ్తున్నా. ఓకే, అంటే ఈ సోదరా సినిమాలో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు? మీరు ట్రైలర్ చూస్తారు కదా, అంటే ఇంతకుముందు చూసిన ట్రైలర్లు డైలాగులు ఒక రకంగా ఉండే. నాకంటే వద్దు సంపు భయ్య, జస్ట్ సెటిల్డ్ క్యారెక్టర్ కావాలని నాకు డైరెక్టర్ చేయించింది. ఓకే, మోహన్ గారు, స్క్రిప్ట్ దశలోనే సంపూర్ణేష్ బాబు గారు అనుకున్నారా, లేదా ఆ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత సంపు గారు ఇందులోకి వచ్చారా? అంటే మొత్తం రాసుకున్నాక ఐ వాంటెడ్ 2 brothers. కేటగరైజేషన్ కానీ ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో అనుకుంటే, సో ఐ థాట్ సంపు గారు, అండ్ ప్లస్ ఆయన ఇప్పటివరకు అలాంటివి చేయలేదు. సో ఐ వాంటెడ్ టు, ఈ చాలా వరకు బ్రదర్ సినిమాలు వచ్చాయి, హౌ క్యాన్ ఐ ప్రజెంట్ ఇట్ ఇన్ అ న్యూ వే అనుకుంటే సంపు గారు వుడ్ బి పర్ఫెక్ట్. ఆయన్ని వేరే విధంగా చూస్తే జనాలు వుడ్ లైక్, ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇట్ అని చెప్పేసి ఐ వాంటెడ్ హిమ్ ఆఫ్టర్ రైటింగ్ ద స్క్రిప్ట్. అంటే ట్రైలర్ చూస్తే కామెడీ ఈ ఇన్నర్ లైన్లో ఉన్నట్టుంది. అంటే కామెడీతో పాటు ఎమోషన్ మెసేజ్. డెఫినెట్గా దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఎమోషన్స్ బిట్వీన్ ద బ్రదర్స్ అండ్ పేరెంట్స్, మదర్ ఫాదర్ కానీ, కొడుకుల మధ్యలో కానీ, అండ్ హీరోయిన్స్ మధ్యలో దెర్ ఇస్ ఈక్వల్ పార్ట్ ఫర్ ఎమోషన్ అండ్ కామెడీ అండ్ లిటిల్ బిట్ యాక్షన్ ఉంటుంది. ఇద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది, పెద్దోడిదా చిన్నోడిదా? వాళ్ళు 2 కళ్ళలాగా అనమాట నాకు సినిమాకి. ఇప్పుడు బాబుమోహన్ గారికి వాళ్ళిద్దరు 2 కళ్ళలాగా, నాకు సినిమాకి అలాగే. ఎవరిని ఎక్కువ చేయలేం, తక్కువ చేయలేం. దే బోత్ ఆర్ లైక్, మీరు చూస్తే అర్థమైద్ది, రియల్ బ్రదర్స్ని చూసినట్టే ఉంటుంది మీకు. ఎక్కడ కూడా యాక్టర్స్ని చూసినట్టు అనిపించదు. మీరు యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు సంబడీస్ హౌస్ అండ్ వాచింగ్ దెమ్. అలాంటి ఫీల్ వస్తుంది మీకు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంజోష్ గారు. Yeah, hi Andy, myself Hema Malini here. Hello, ma'am. So first of all congratulations. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు గారిది ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ని మ్యాచ్ చేయాలంటే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో బట్ చాలా బాగుంది ట్రైలర్లో మేము చూసినప్పుడు. సో ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్? ఎందుకు చూస్ చేసుకొని ఇందులో రావడానికి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి? బేసిక్గా నా ఫస్ట్ ఫిలిం బేవర్స్, అది వెరీ ఫ్యామిలీ ఫిలిం. మీకు తెలుసు అనుకుంటే తెలుసు. లైక్ నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఎమోషన్ ఉన్న స్క్రిప్ట్ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నట్టు. ఈ కథ చెప్పగానే ఫస్ట్ దానికి కనెక్ట్ అయ్యాను. ఒక ఇద్దరు అన్నదమ్ముల బాండింగ్కి బాగా కనెక్ట్ అయ్యాను. దాన్ని ఒక ఇద్దరు అన్నదమ్ములకి మంచి పేరెంట్స్, వాళ్ళిద్దరు లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకున్న ఒక పేరెంట్స్, అంటే లైక్ ప్యూర్ అంటే ఫుల్ మీల్స్లా ఉంటుంది ఈ ఫిలిం. ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం సిస్టర్ సెంటిమెంట్ చేశాను, ఇప్పుడు బ్రదర్ సెంటిమెంట్ చేస్తున్నాను. సో సెంటిమెంట్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. బేసిక్గా అంటే నేను సెంటిమెంటల్ ఫెలోనే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇప్పుడు మీ పక్కన ఇద్దరు ఉన్నారు లెజెండరీ యాక్టర్స్ అని చెప్తాను, ఇద్దరు. ఎందుకంటే ఒకళ్ళు అంటే ఇందాక నుంచి ఆయన చిన్నప్పటి నుంచి అని అనొద్దు అన్నారు కాబట్టి నేను అనట్లేదు. సో మేము చూస్తున్నప్పటి నుంచి బాగా ఎంటర్టైన్ అయ్యాము ఆయన కామెడీ టైమింగ్కి. ఆ తర్వాత ఆయనలో యూనిక్ కామెడీనెస్ని మేము చూసాం. ఇద్దరి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇద్దరి దగ్గర నుంచా? ఇది చాలా టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏదైనా కూడా యాక్టింగ్ అనేది లెర్నింగ్ ప్రాసెస్ కదా. వాళ్ళిద్దరు అంటే లైక్ డాడీ గురించి మనం చెప్పని అవసరం లేదు. ఎవ్రీ సీన్లో ఎవ్రీ షాట్లో ఆయన చూసి నేను హోంవర్క్ చేస్తూనే ఉన్నాను. సో అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్. సంపు అన్నదైతే మా ఇద్దరికి కొన్ని లైక్ ఇట్స్ ఏ రొమాంటిక్ స్టోరీ.
మీ ఇద్దరం ఒకే మంచంలో పడుకొని మాట్లాడుకునే సీన్స్ కొన్ని ఉంటాయి. లైక్ సీన్ పేపర్ పట్టుకొని సంపూర్ణ క్యారవాన్లోకి వెళ్ళి లైక్ అన్న ఎలా చేద్దాం లైక్ ఎంత అంటే సంపూర్ణని ఇప్పటివరకు లైక్ కొబ్బరి మట్ట హృదయకాలంలో చూశారుగా, ఇందులో చాలా ఎమోషనల్గా చూస్తారు. అది మీరు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు ఫుల్ ఫిలిం చూశాక. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆర్తి. థ్యాంక్ యూ. కాదు, సెట్కి పొద్దున్నే రావడం నేర్చుకున్నాడు. అది ఆయన చెప్పట్లేదు కదా. సో ఆర్తి. ఈరోజు డాడీ ఉన్నాడు అని చెప్పగానే ఇంకా మేము ఎవరు రాకముందు పొద్దున్నే బుద్ధిమంతులాగా చిన్నటోడు. So welcome to Tollywood and tell us for you what is the best thing in the story and how the story came to you. And also how will be your character. So I am playing like a simple village girl. I think that's the beauty of this character, that she's so raw and simple, and how it goes about the chaos and between everything. The story came to me like very naturally, and it was just like very innocent part, which is performing. So it made it more special. And yes, for the rest of the thing, I hope you'll just watch it and enjoy it, of course. What is the toughest thing for you while you're doing the movie? Did you feel anything like challenging? It is tough for me. Yeah, actually, I think the weather was more challenging in which we were performing, but the performance itself felt very like, it was just so enjoyable that it didn't feel challenging or anything. But yeah, you're right, the weather itself felt. All the very best. Thank you so much. Sir, Babu Mohan sir, it's a small request sir. అంటే మీరు ఇందాక అన్నారు కదా మీ ఇద్దరి కాంబినేషన్ చాలా హిట్, సూపర్ హిట్ అని చెప్పి, కోటా శ్రీనివాస్ గారిది అండ్ మీది. సో నాకు మీ ఇద్దరిది బాగా ఇష్టమైన డైలాగ్ అన్నా అని చెప్పి అంటారు కదా, ఒక్కసారి ఆ డైలాగ్ అనరా? నేను ఆ షర్ట్ మామగారి షర్ట్ వేసుకుంటూ వస్తుంది ఆ శృతి. నిజమేనండి, నేను రాత్రే చూసా. నేను బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, నేను రూమ్లోకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి మామగారు చూస్తున్నారు. కరెక్ట్గా వేసినా తెలుసా అండి, అన్నా నా చూసావా అంటాను. ఇక నేను తలుపు పట్టుకొని అలాగే నవ్వుతూ నిలబడిపోయాను. అంటే ఒక్కొక్క సీను అసలు మేము ఏం చేసామో మాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. అందులో నేనేమో డేట్స్ దాసరి గారు 30 days ఇచ్చి, కోట గారు 30 days ఇచ్చి, వాళ్ళ మధ్యలో క్యారెక్టర్ నాది. నేనేమో 12 రోజులు ఇచ్చి, నేను టెన్షన్గా ఉండేవాడిని. వెంటనే ఆ డ్రెస్ తీసేసేవాడిని, ఇంకొకటి వేసుకునేవాడిని. నేను కరెక్ట్గా షాట్లోకి రాగానే ఒక కుక్క వచ్చేది కరెక్ట్గా షాట్. మీరు చాలా చోట్ల చూడండి, మీరు ఒక కుక్క నా కోసం రెడీగా చూస్తుంటుంది. అట్లా అసలు ఏం చేశామో నిజంగా మాకు తెలియదండి. అంటే ఏ క్యారెక్టర్ అయినా అంతే, ఏ క్యారెక్టర్ అయినా. చిన్నరాయుడు చూడండి, ఒక సీనుకు సంబంధం ఉండదు. అసలు హిలేరియస్, అసలు సినిమా ఆడలేదు కానీ మా కామెడీతో సినిమా ఆడింది అన్నారు. అది కూడా అంతే, అసలు ఏం చేశామో తెలియదు కానీ అది మా అదృష్టం. సీన్లు అలా పండటం, కళామ తల్లి పూనకం వస్తేనే అట్లా చేయగలుగుతామండి. అసలు వెంటనే అన్నా చూసావా అంటాను, నా కొడక వాడిదోడు చూపించావు, అప్పటి నుంచి నా రాత మారిపోయింది అంటాడు. నేను అక్కడ ఉండనండి, కబక్కన అరిగెక్కి మోకాళ్ళ మీద టిటి వెతుకుతుంటాను, మోకాళ్ళ మీద అంబాడుతూ. అసలు తర్వాత డబ్బింగ్ చెప్పి అసలు ఇది ఎట్లా వచ్చింది ఈ థాట్, అంత సొంతమేనండి, రచయిత రాసింది కాదు అది. అట్లా మేమిద్దరం కూడా మామగారులో ఆ పొలాలకు పోతాం కదా, అక్కడ ఆ సీను అన్నా ఉండన్నా నీ మర్యాద నేను అడల్పు చేస్తా అని, అట్లా అది మా అదృష్టమేనండి నటించడం. కళామ తల్లి నటింపజేసింది, మేమే నటించలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదేమైనా మా
చైల్డ్హుడ్ చాలా మెమరబుల్గా అనిపించింది. ఎవరైనా చిన్నపిల్లలు పొడుగు షర్ట్ వేసుకుంటే కనుక నాకు మీరే గుర్తొస్తారు. నడక అయ్యయ్యో. సంపూర్ణేష్ గారు, ముందుగా ఆల్ ద బెస్ట్ సార్. సార్ ప్రజెంట్ రీ-రిలీజ్ బయలుదేరొచ్చా తమ్ముళ్ళు అక్కడి నుంచి బయలుదేరినా. అయ్యో అదే ఒక ఫంక్షన్ ఉంది, వాళ్ళ చిన్నది కాదు, ఒక జడ్జి గారు ఆయన బర్త్డే అంట, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావాలని నాకు ఫోన్. అక్కడ పరిచయం కూడా కాదు, వేరే లాయర్ గారు. ఏమనుకుంటా ఏమని అడిగితే అడగండి. ఫైన్ మా ఏమనుకోవద్దు, ప్రమోషన్ ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా అల్లు విష్ణు కాదు, ఏ అవసరం వచ్చినా లేదు. మల్లారెడ్డి కాలేజీ చెప్పొచ్చు, నా ఫ్రెండే కానీ ఆడు మెంటల్ మాటలు మాట్లాడుతుంది, అందుకని వాళ్ళు మాట్లాడలేదు. నువ్వు రేపు మాట్లాడు, ఫోన్ చేయి, పోదాం. వాడిని అడిగేది అదే అసలు మీరుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉన్నారు. సంపూర్ణేష్ గారు, ప్రజెంట్ రీ-రిలీజ్ ట్రెండ్ అనేది నడుస్తుంది కదా, మీరు తీసిన సినిమాల్లో ప్రజెంట్ అంటే మిమ్మల్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది, హీరోగా పరిచయం చేసిన సినిమా రీ-రిలీజ్కి ఇస్తారా? ఏ సినిమాని మీరు మళ్ళీ రీ-రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు? ఒకవేళ హృదయకాలం అండి. కొబ్బరి మట్టొద్దా? అంటే మేబీ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నా. నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది, హృదయకాలం మళ్ళీ రీ-రిలీజ్ అనుకుంటున్నా. అంటే ఆ సినిమా నుంచి ఇండస్ట్రీ తరపున కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, ఏం నేర్చుకున్నారు? దేని గురించి? లైక్ రీ-రిలీజ్ గురించి? రీ-రిలీజ్ కాదు, నార్మల్గా సినిమా తరపున ఇండస్ట్రీలోకి రావడం మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో దాని మొత్తంలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడు కష్టమని ఫీల్ అవ్వలేదండి. ఇప్పుడు నేను అసలు ఎప్పుడు కష్టపడలే. జస్ట్ హృదయకాలం ముందు ట్రయల్స్ వేసేవాడిని. మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం అనిపించేది, అదే ఇప్పటివరకు ఎంజాయ్ చేస్తాను. సూపర్. సంజోష్ గారు, హాయ్ సార్. హలో అండి. ముందుగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బేవర్స్ సినిమాలో ఒక చిన్న సాంగ్ అనేది అంటే మొత్తం ఓవరాల్ సినిమాని చూపించేసింది, అందరికీ కన్నీళ్ళు తెప్పించేసింది. అవునండి. అండ్ ఇప్పుడు సోదర సినిమా ఎలాంటి లైక్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందా? కామెడీ పరంగా ఇప్పుడు లెజెండరీ మీ పక్కనే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, సో కామెడీని అందిస్తున్నారా లేకపోతే ఎలాంటి ఎమోషన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు? కామెడీ ఎక్కడ తగ్గదండి, 100% కామెడీ ఉంటుంది. బట్ దాంతో ఈక్వల్గా ఎమోషనల్ ఫిలిం ఇది. యాక్చువల్ అంటే బ్రదర్ ఎమోషనల్ ఫిలిం ఇది, రెండు మిక్స్డ్గా ఉంటాయి. లైక్ యా. సంపూర్ణ తీసుకోండి అన్న పర్లేదు. ఓకే అన్న, స్టార్టింగ్ అంటే మీ దగ్గర 200 రూపీస్ కూడా 12 lakhs పెట్టి ఇల్లు కూడా కొన్నారు మన సాయిరాజ్ గారికి. అప్పటి నుంచి ఇప్పటికి జర్నీ చూసుకుంటే లైఫ్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, సూపర్. అంటే ఒక నరసింహాచారి లైఫ్ వేరు, ఒక సంపూర్ణేష్ బాబు లైఫ్ వేరు. వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఓకే, సోదరా ఇట్స్ రొమాంటిక్ స్టోరీ అని ఉంది. ఇద్దరిలో ఎవరు ట్రై చేశారు, ఎవరికి సెట్ అయింది అని సినిమా? అది చాలా అంటే మీకు ట్రైలర్లో కొంచెం చూపించినట్టు చూపించారు. అదే ట్విస్ట్, అది ఫ్యామిలీని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. అలా ఇప్పుడు నాన్నగారు తిట్టడం, అమ్మ తిట్టడం, నా క్యారెక్టర్ ఏడ్చడం చాలా కీలకం. ఓకే. మోహన్ గారు,
సార్ అంటే బర్నింగ్ స్టార్ని తీసుకొని ప్రతి ఇంట్లో నాకు బర్నింగ్ ప్రాబ్లం చెప్తున్నారు. ఎవరైతే బ్రదర్స్ ఉంటారో వాళ్ళందరిలో ఇదే ప్రాబ్లం. ఒకరు అప్డేటెడ్, ఒకరు అమాయకం ఉంటారు. సో మరి అప్డేటెడ్ తమ్ముడు కన్నా అమాయకమైన అన్నయ్యే ఇండస్ట్రీలోకి ముందు వచ్చేసారు, ప్రతి ఇంట్లో తెలిసిపోయారు. బట్ ఈ అప్డేటెడ్ తమ్ముడు రావడానికి ఎందుకు ఇంత టైం పట్టింది మధు గారి కన్నా? ఓహో అంతే, ఇట్స్ లైక్ ఇంక చెప్పలేం, స్ట్రగుల్ మేకింగ్ అ ఫిల్మ్ అనేది ఇట్స్ జరుగుతుంది ప్రాసెస్, అంతే. ఇట్ టుక్ టైం, ఇంకా ఎందుకు అనేది తెలియని ప్రాసెస్. ఓకే, సో ఈ స్టోరీలో మీ ఇద్దరు మధ్యన ఉన్న రొమాన్స్ ఎంతవరకు చూడగలరు? మధు గారిది మీది? నాదేనే కదా, లైక్ ఇట్ ఈస్ ఎవ్రీ బ్రదర్ స్టోరీ. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఉంటుంది, లైక్ నేను నా ఫ్రెండ్స్ మధ్యలో చూసింది కానీ, వేరే బ్రదర్స్లో చూసింది కానీ, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సంపు గారు, సార్ మీరు ఓన్లీ ఒక సినిమా అనే పేరు విన్నప్పుడే సంపూర్ణేష్ బాబుగా కనబడతారు, మిగతా అంతా కూడా నరసింహాచారిగా మారిపోయి మీ పని మీరు చేసుకుంటారు. బట్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఇంట్లో సంపూర్ణేష్ బాబు అంటే పేరు తెలుసు. ఆల్రెడీ మీకు ఒక క్రేజ్ బిజినెస్ ఇదంతా రన్ అవుతున్నప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉంటుంది సార్ సినిమా మీదకి? అంటే డైరెక్టర్స్ వచ్చినంత వరకు మీరు వెయిట్ చేస్తారా, లేకపోతే ఒక యాక్టర్గా మీరు నచ్చిన డైరెక్టర్గా మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరుగుతుందా? అది మీరు అనే సెకండ్దే అండి. అంటే నాకు ఎక్కువ నేను దీని మీద వర్క్ చేసుకుంటా, సినిమా మీదనే నా ట్రావెల్ అదంతా జరుగుతుంటుంది. బట్ ఏంటంటే 2 సినిమాలు కూడా ఆల్రెడీ రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల లేట్ అయింది, అండ్ నా వర్క్ నేను చేసుకుంటా. సంపూర్ణేష్ గారు, సరే, మీ 11 years ఇండస్ట్రీలో నేను చూసిన సినిమాలో నాకు నచ్చిన సినిమా మార్టిన్ లూథర్ కింగ్. అలాంటి జోనర్స్ మూవీస్ మీరు ఎందుకు తీయట్లేదు? ఎక్కువ కామెడీ మూవీసే ఎందుకు తీస్తున్నారు? అంటే అదొకటే అవకాశం వచ్చింది, మళ్ళీ అవకాశం రాలే అలాంటిది తీయడానికి. బట్ దానికి దగ్గరలో ఈ సినిమా ఉంటుందండి, అంటే నా క్యారెక్టర్ పరంగా. థ్యాంక్ యూ సో మచ్. 25th ఈ నెల 25. మళ్ళీ ఒకసారి చెప్తాం. అచ్చా, మిమ్మల్ని వద్దన్నారా? ఓకే, మనం నిలబడు, వాళ్ళ కెమెరాలకు అడ్డం వస్తారు కదా, కూర్చోమన్నారండి. థ్యాంక్ యూ అండి. ఈ నెల 25వ తారీఖున సోదర అనే మూవీతో మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 25th థియేటర్కి వెళ్ళి మూవీ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. 25th April it is. Go watch and enjoy the movie. Thank you. రైట్, సో April 25th థియేటర్స్ని హిట్ చేయడానికి మన ముందుకు రాబోతుంది సోదర. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.